2/F సర్వే నెంబర్ A/1లో 2 ఎకరాల 38 గుంటల భూమి గాదె అనంతరెడ్డి బీసీ కాలనీకి 2 ఎకరాల 5 గుంటల భూమి బీసీ కాలనీకి ఇచ్చాడు. 38 గుంటల భూమి నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. ఈ ఎంపీపీ సమ్మిరెడ్డి గతంలో అన్న అని పేరు చెప్పుకొని, మాజీ అని పేరు చెప్పుకొని అనంతరెడ్డి మా బాబు ఆయనను బెదిరించి బీసీ కాలనీకి భూమి ఇవ్వడం జరిగింది. నాన్న సమ్మిరెడ్డి అప్పుడు నేను అన్నాను మాజీ అని బెదిరించి ఈ భూమి అమ్మించి దీంట్లో కూడా రాజశేఖర రెడ్డి అమ్మిస్తా అంటే పోయి అడ్డం తిరిగి నాకు పైసలు కావాలని అల్లకెళ్ళి అప్పుడు వచ్చిన 50,000 రూపాయలకు వెళ్ళి 10,000 తీసుకోవడం జరిగింది 2006లో. ఈ సమ్మిరెడ్డి అనేట ఆయన ఇప్పుడు గత నా పంచాయతీలో వేరే పంచాయతీలో నేను పంచాయతీకి పోతే నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి నీలం సమ్మయ్య అనే భూమి కోసం పంచాయతీకి పోతే నానా మాటలు మాట్లాడితే ఇద్దరం కలిసి తనకు లొల్లి అయిందే. ఆయన కొడితే నా భూమి ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని అంటుండు. ఇప్పుడు ఎంపీపీ నా దగ్గర నేను భూమి కాస్ట్ చేసినప్పుడు వచ్చి నేను గత 4 సంవత్సరాల కానీ దున్నుతూ ఉన్నా. నా ఎంబడి ఉన్నాడు సర్పంచ్ ధర్మారెడ్డి కూడా నా దగ్గరికి వచ్చాడు, చూసుకున్నాడు. ఇది భూమి పట్టా భూమి, ఇలా మన ఊళ్ళేది ఇలా చెత్త పోయిన కూడా బొందోవిండి ధర్మారెడ్డి. తవ్వుతే కూడా నేను పోయి బాబు ఇది ఏంటంటే పట్టా పోయి ఎంఆర్ఓ ఆఫీసు పోయి చెక్ చేసుకున్నాడు, కలెక్టర్ ఆఫీసు పోయి చెక్ చేసుకున్నాడు ధర్మారెడ్డి. చెక్ చేసుకొని ఇది బాబు నీ భూమే బిడ్డ, ఇది నేను రాను ఇల్లు అని ఆయన పక్కకు జరిగిన వేడల్లో కూడా రాలే. 4 సంవత్సరాల కంచెలు కూడా నేనే దున్నుతున్నా, నేనే కాస్ట్లో ఉన్నా. ఈ ఇల్లు కూడా ఎప్పుడు ఎలాంటి 2 ఎకరాల 5 గుంటలలో కూడా ఎలాంటి కూడా ఎప్పుడు బెదిరియలేదు. ఈ 2 ఎకరాల 5 గుంటలలో ఈ ఇల్లు సార్ ఈ పట్టా పాస్బుక్ లేనోళ్ళే, పట్టా ఇచ్చిన వాళ్ళు లేనోళ్ళే అంతా ఉత్తోళ్ళే ఇల్లు కట్టుకున్నారు. అలా పట్టా ఇచ్చిన వాళ్ళు ఒక్కరు ఇల్లు కట్టుకోలేదు, ఏం చేయలేదు. వాళ్ళు పట్టా ఉన్న వాళ్ళు అంతా వేరే ఉన్నారు. ఈ సమ్మిరెడ్డి ఏం చేసిందంటే అప్పుడు అందరినీ బెదిరించి ఇంటికి 10,000 15,000 తీసుకొని గొర్రెలు తీసుకొని ఈ పట్టా ఉన్న వాళ్ళ భూముల ఇళ్ళని పక్కకు పెట్టించి పట్టా లేని వాళ్ళందరితోటి ఇల్లు కట్టించి పైసలు తీసుకొని బాగా తీసుకొని జల్సాలు చేసి అందరిని బెదిరియడం జరిగింది గతంలో. ఇప్పుడు ఎంపీపీ అయిన కాంచెలి ఈ ఊళ్ళో అందరి భూములు కొనుక్కొని వానికి వీనికి ₹1,00,000 ఇచ్చి భూములన్నీ కబ్జాలు చేసుకొని ఏమన్నంటే నేను పోలీస్ స్టేషన్ పోతా, రాజశేఖర రెడ్డి మాకు అన్న, పల్లె రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ మా అన్న, నేను చెప్పినట్టే చేస్తాడు, ఏం చెప్పినట్టే వింటాడు. పోలీసు వాళ్ళు నా వాళ్ళు, అందరు నా వాళ్ళు, నేను చెప్పినట్టు చేస్తారు. నువ్వు భూమి ఇస్తావా ఇయ్యవా అని బెదిరించి అందరినీ బరబాంతలకు గురి చేస్తుండు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయి దళిత బంధు పైసలు మొత్తం కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని అందరినీ మామూలు ఇబ్బంది పెట్టుకుంటా, దొరకకుండా దొంగతనంలో తిరుక్కుంటా, ఎక్కడ దొరకకుండా 60 దళిత బంధు పైసలు తీసుకొని హన్మకొండలో ఆయనకి ఇల్లు లేనటువంటి ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో వండుకుంటా మా అందరినీ పేద ప్రజలను మొత్తము ఆయన నానా ఇబ్బందులు పెడుతుండు. పైసలు అడగకపోతే నేను కడియం సిరియర్ నాకు ఉన్నాడు, మీకు అందరికీ ఇప్పిస్తా, మాట్లాడతా అని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీతోటి అందరితోటి ఇట్లా బదనాం చేసి అందరిని కాకుండా చేసి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయి నాకు కడియం సిరియర్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆయన చాలా మంచోడు, మా బాబుకు బాగా దగ్గర. ఆయన మా బాబుని 100 మంది పోయినా ఫలాని అనంతరెడ్డి ఆయన అడుగుతాడు. సార్ మంచోడు, సార్ దగ్గరికి పోయి ఆ సార్ పేరు కూడా ఖరాబ్ చేస్తుండు సమ్మిరెడ్డి అనేట ఆయన. అనగా అసలు దొంగలను ఎందుకు చేర్చుకున్నాడో సార్ మాకు అర్థం కాదు. ఆ దళిత బంధు ఇప్పిస్తా అని మీ దగ్గరకు వచ్చి ఊళ్ళల్లో మొత్తం మభ్య పెట్టకుండా దొంగతనంలో తిరుగుకుంటా మా ఊళ్ళో కూడా పైసలు ఇవ్వాలి, దొరకడం లేదు. ఒక సందీప్ అనే వ్యక్తి వాళ్ళ చెల్లె పెళ్ళికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ చెల్లె పెళ్ళికి భూమి అమ్ముకుంటే 5 సంవత్సరాల బట్టి నానా ఇబ్బందులు పెడుతుండు. 45,000 5 సంవత్సరాల బట్టి ఇత్తపోరా, నాకు పోలీసు వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు, నువ్వేమన్నా చేసుకోపోరా భయ్, నువ్వేం చేస్తావో లేదు అని వాడిని 5 సంవత్సరాల కంచెలు బెదిరించిండు. వాళ్ళు కూలి పోయి బతికేటోళ్ళు, కూలి పోతేనే వాళ్ళకి ఇలా బియ్యం తెచ్చుకోవాలి, వాళ్ళు వండుకోవాలి. అట్లా ఆటోళ్ళు కూడా గుండ్లసార్లు చాలా మంది ఉన్నారు. ఇలా సునీల్ అనే అబ్బాయి ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్లో నౌకరు పెట్టిస్తా అని 5,50,000 తీసుకొని ఇప్పటి వరకు కూడా గడిగిన పైసలు ఇస్తాడు. బెదిరి నేను గట్టిగా మాట్లాడితే నేను కేసు పెడతా, నేను జైలు తోలుతా, నువ్వేం మాట్లాడద్దని టీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల బట్టి ఫస్ట్ గవర్నమెంట్ రాగానే 5 లక్షలు కొంటే ఆ పిల్లాడిస్తే నేను కరెంట్ డిపార్ట్మెంట్ నౌకరు పెట్టిస్తా, నాకు ఎస్సీ దగ్గర సిఈ దగ్గర వీళ్ళ దగ్గర నౌకరు పెట్టిస్తా అని చేసి ఇవన్నీ చేస్తుంటే సమ్మిరెడ్డి ఎంపీపీ అన్నట్టు ఆయనే. ఇంకా గతంలో చాలా ఉన్నాయి ఆయన చేసిన గతంలో చాలా చేసిండు. ఇప్పుడు నేను మాజీని అని చెప్పి కొన్ని లక్షల డబ్బులు వసూలు చేసిండు.
అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ బయట పెడతా. నాకు సమ్మిరెడ్డి టార్గెట్, ఇక ఎవరు లేరు. నా భూమి మీదకి వచ్చి ఉండి నేను ఒక పంచాయతీ పోయి డిస్కస్ చేస్తే, ఒక పేదోళ్ళ పంచాయతీ చేస్తే వాళ్ళ భార్యను పట్టుకొని సంత పెళ్ళం లెక్క ఏందే అంటే అదెందుకు అట్లా మాట్లాడు, ఆ దుర్భాషలో ఎందుకు మాట్లాడు అన్నందుకే నువ్వే వాడిని గలీజ్గా మాట్లాడి నన్ను మాట్లాడి చేసుకోవడం జరిగింది, లొల్లయింది. దానికోసానికి వేలేరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నేను పోలీసులు ఫోన్ చేస్తే నేను ఎక్కడే చెప్పినా, సార్ మీరు నా ల్యాండ్ మీదకి వచ్చి చెక్ చేసుకున్నారు, నాకు పాస్బుక్ ఉన్నది, నాకు రైట్స్ ఉన్నాయి, నేను చేసుకున్నా, నాది నాకున్నా. సరే వాళ్ళు ఫోన్ చేసిండు. తెల్లారి ప్రెస్ పేపర్లో వచ్చింది. పేపర్లో చూసిన మేడానికి ఫోన్ చేసిన, చేతారెడ్డి నీ పని నువ్వు చేసుకో, మీ పని మీరు చేసుకోవాలి అని చెప్పిండు. ఉప్పలే కూడా మీ పని మీరు చేసుకోవాలి, మేము వచ్చినాం, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి మేడానికి కలిసిపోండి అంటే కలిసిపోతే సార్ అని చెప్పాను. బరిబాంతులో గురి చేస్తుండు సమ్మిరెడ్డి అన్నట్టు ఆయన. అందరినీ ఊళ్ళే ₹1,00,000 ఊకంటెంకారెడ్డి భూమి కొన్నాడు. ఆయన పైసలు అడగబోతే కూడా నువ్వేంది పైసలు ఇచ్చేది ఎక్కడిది, ₹4,00,000 ఇవ్వాలి భూమి కొని, ఇంతవరకు కూడా ఇస్తలేడు. పయ్య రాజానటి దగ్గర ₹1,00,000 భయాన్నిచ్చిండు, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఆయన నానా భయపట్టించుకుంటా, నేను మాజీనని చెప్పుకుంటా, నాకు పోలీసు వాళ్ళు ఎరక, సిపి ఎరక, సిఐ ఎరక, నాకు ఎమ్మెల్యే దగ్గర, సీఎం దగ్గర, వీళ్ళందరి దగ్గర అని పోవుకుంటా ఇవన్నీ చేసుకుంటా సమ్మిరెడ్డి ఆయన నానా ఇబ్బందులు పెడుతుండు. నేను ఒక పంచాయతీకి పోతే, ఒక పేద రైతు పంచాయతీకి పోతే నన్ను బయటికి గుంజి నన్ను నరిబాంతులో గురి చేస్తుండు సమ్మిరెడ్డి అనేట ఆయన. నా భూమి మీదకి వచ్చి నాకు కబ్జా చేసిన భూమి కాదు ఇది, నాది వెనకటికి వెళ్ళి మా తాతల నుంచి వచ్చిన భూమి ఇది, నేను ఎవరి భూమి గుంజుకోలేదు, ఇది నా భూమే, నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది భూమి. ఇట్లా అది చేసే సమ్మిరెడ్డి ఇవన్నీ చేస్తుండే ఎంపీపీ గారు. ఒక మండల్లా ఇంతవరకు 5 సంవత్సరాలు కదా ఎంపీపీ వేసి ఒక మండల్ ఏం డెవలప్ చేసిండు, ఏడ స్ట్రీట్ లైట్ పెట్టించిండు, ఏం చేసిండు. కోట్ల ఎక్కడ వస్తే భూమి కబ్జా ఉంటే పైసలు కావాలి, మండల్ డెవలపింగ్ లేదు. గుండ్లసార్ విలేజ్లా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం ఎవ్వని పంచాయతీ అయినా, మొన్న వాళ్ళు రాజుగా ఎలా అయినా పిల్లాడు రాజు పంచాయతీ అయింది, 30,000 ఎత్తని పంచాయతీ చేస్తారా, మేడం 10,000 అడిగింది, 30,000 ఖర్చు మన దగ్గర పైసలు తీసుకున్నాడు. మన కావటి రాజాని దగ్గర మేడం ఎవరు, మన ఎస్ఐ మేడం పైసలు ఇవ్వాలని చెప్పిండు. వాళ్ళ పేరు చెప్పుకుంటూ తీసుకుంటుండు, ఇక్కడ వసూలు చేసుకుంటుండు. కావటి రాజా అనే అబ్బాయి చిన్న పంచాయతీలో పడితే నేను మేడంతో మాట్లాడతా, ఈ మేడం ఇంకో మేడం ఉంది, ఆ మేడంతో 3 సంవత్సరాల క్రితం ముచ్చట, మేడంతో మాట్లాడతా అని డబ్బులు తీసుకున్నాడు. 50,000 తీసుకొని బెయిల్ రాకుండా చేసిండు. వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టిండు. ఇవన్నీ భయబందులకు గురి చేస్తాడు. పోలీసులు నాకు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవడేం చేయలేడు, నేను మాట్లాడిందే కరెక్టు, నేను మాట్లాడిందే మీరు ఊరంతా తినాలే అని ఇట్లా బాగా బెదిరిస్తుండు. ఈ కాంచెలు ఆయనకు భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆయన జాగ్రత్త ఉండాలి. మొన్న కూడా ఎలక్షన్లో, మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా సమ్మిరెడ్డి అయితేనే ఓట్లు వల్లే కడియం శ్రీరారు వాళ్ళకు. అంతకుముందు 450 ఓట్లు పడ్డాయి ఎలక్షన్, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా 210 ఓట్లు ఎందుకు పడ్డాయి అంటే సమ్మిరెడ్డి అంటే చూసి ఈ పార్టీలోకి వెళ్ళి దొంగ, ఈ పార్టీలోకి పోయి ఆ పార్టీలో దొంగ అలా పోయిండు కాబట్టి మనం ఓట్లు వేయొద్దు అని అందరు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిండు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే వాళ్ళని బెదిరించి కాంగ్రెస్ పార్టీలకు రమ్మని నానా ఇబ్బందులు పడుతుండ్రు. గుండ్లసార్లో ఒక ఆడపిల్ల కుమారు వాళ్ళ చెల్లి అక్క ఏ ఊరికి వెళ్ళో వాళ్ళ భూమి అమ్ముకొని మా ఊరికి వచ్చింది. మా ఊరికి వస్తే భూమి కావాలి పట్టాలని మా దగ్గరికి వస్తే ఇల్లు కట్టుకోమని చూపెడితే ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఇల్లు కట్టనియాలని ఎంఆర్ఓను వాళ్ళందరినీ కార్యదర్శిని పంపి ఆయన ఇల్లు ఆపించిండు. నేను వచ్చి కార్యదర్శికి వాళ్ళందరికీ మాట్లాడి ఇల్లాడు ఇప్పుడు కట్టించిన. నేను ఏ ఇల్లు కూలగొట్టలే, ఏ చేయలే. సమ్మారెడ్డి అనేటోడు మా దొంగ, మామూలుడు కాదు ఆయనే. సమ్మిరెడ్డి అనేట ఆయనే మొత్తం భూ కబ్జాదారి. ఏ ఊళ్ళో పోయినా కూడా సెటిల్మెంట్ చేసి నాకు రాజశేఖరెడ్డి మా అన్న, నేను చెప్తే రాజశేఖరెడ్డి ఉంటాడు, నీ సిపి దగ్గర పోయి మాట్లాడతా అని వాని దగ్గర 10 లక్షలు, వీని దగ్గర 10 లక్షలు, ఈ గుండ్ల సార్ అందరు తీసుకొచ్చుకొని పక్కన వేసుకొని ఎవరిని దొరకకుండా తిరుగుతాడు. ఈ గుండ్ల సార్లో ఇప్పుడు బీసీ కాలనీ కట్టిన ఆడు వీళ్ళందరూ నాతో బాధపడకుండా చాలాసార్లు చెప్పిండు. అక్కడ పైన దేవుడు ఉన్నాడు చూస్తాడు, మీరు మీకు ఏం లేకుండా ఇల్లు కట్టుకున్నారు, వాడు ఏం పెద్ద డెవలప్ కాడు కానీ తీయ అని నాకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పినా కూడా నేను వాళ్ళని సమర్థించుకుంటూ పోయినా. పైన దేవుడు ఉన్నాడు సమర్థించుకుంటూ పోయినా. ఆయన మామూలుగా నక్సలైట్ అని పేరు చెప్పి మా ఊళ్ళో ఒక 20 మంది వాళ్ళు ఇరికిచ్చి నానా ఇబ్బందులు పెట్టిండు. అప్పుడు 33 మందిని ఇరికిచ్చిండు. అలా 33 మంది పోలీస్ స్టేషన్లు ఒక 5 సంవత్సరాలు పెళ్ళం పిల్లలు ఇచ్చిపెట్టి వదిలేసి వ్యవసాయాలు ఇచ్చిపెట్టి ఎప్పుడు వెళ్తే అప్పుడు పోలీసుల దగ్గర పోలీస్ స్టేషన్లో కూడా రోడ్డు మీద వండుకుంటున్నారు మా వాళ్ళు. ఆయన ఎప్పుడు చూడు ఎక్కడికైనా పంచాయతీ పోతే వాడు భయపడాలని మాజీ అని చెప్పుకుంటాడు, భయపట్టిస్తాడు. నేను చాలా పంచాయతీలకు పోయినా, చాలా దాంట్లో కమిషన్ తీసుకున్నా. ఈ గుండ్ల సార్ రవీందర్ రెడ్డి వాళ్ళ కొడుకు పంచాయతీ చేసినాం, ఏది 10 లక్షల పంచాయతీ పబ్లిక్ గడ్డలు పంచాయతీ చేసినాం. అల్లా కూడా ₹1,00,000 కమిషన్ అడిగిండు. నా దగ్గర రికార్డు ఉంది.
లక్ష కాదు 50,000 తీసుకో అని చెప్పిన. 50,000కు మొన్న 20,000 కొట్టినాం. ఎలక్షన్లో 15 రోజుల ముందు అన్న నాకు ఇంకో 50,000 కొట్టి అని చెప్పిండు. సరే ఇప్పుడు కాదు, పైసలు మధుకర్ రెడ్డి పైసలు కట్టినాక ఆయన కొడతారని చెప్పిన. ఇదంతా ఎక్కడ కమిషన్ బేసిక్. ఇప్పుడు నన్ను కూడా ఎలక్షన్ల ముందు నన్ను 10 లక్షలు అడిగిండు. అన్న భూమి దుంతాను కదా 10 లక్షలు అడిగిండు. నేను ఎవ్వని భూమి దుంతలేను, ఇది మా అయ్య పట్టా భూమి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అది. నీకు లొంగి నేను పైసలు ఇయ్యను, నీకు 10 లక్షలు ఇయ్యను, నీ దమ్మున చేసుకో అన్న. తెల్లారు వచ్చి నన్ను మందుకు పిలిచిండు. వాడు మందు తాగిండు, నీ తమ్ము తాగిండు, పైసలు ఇరవైన పట్టా భూమి ఉన్నదని చెప్పిన. ఆ కాంచెలు సమ్మయ్య పంచాయతీ మీద కక్ష తీసుకోవాలని ఇదంతా నన్ను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నన్ను ఇజ్జత్ తీస్తుండు, నన్ను పరువు తీస్తుండు. నేను ఎట్లాటో అని గుండ్ల సార్లు తెలుసుకోండి మీరు అందరూ.